నెల్లూరు రూరల్ పరిధిలో జరిగిన పెంచలయ్య హత్య కేసులో అరవ కామాక్షి ప్రధాన నిందితురాలని నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. అనుమానంతో కామాక్షి ఇంటిని సోదా చేయగా ఆమె వద్ద నుండి విలువైన ఆస్తిపత్రాలు 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కామాక్షిపై నవాబుపేట పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయని గిరిధర్ తెలిపారు. గంజాయి మత్తు నుంచి యువత బయటపడాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. ఈ అరెస్టు కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి, వైఫ్ ఆఫ్ జేమ్స్. వయసు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. ఈ మహిళ నేర చరిత్ర గల మహిళ. ఆవిడ ఈ పేరు మీద నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్ కూడా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది. మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు, ప్రైమ్ అక్యూజ్డ్. ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, టూ టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టౌన్ సిఐ గారు దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయంలో తాగేవాళ్ళైనా సరే, అమ్మేవాడైనా సరే, పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి సూచనల మేరకు, అలాగే ఐజీ గారి సూచనల మేరకు ఈ గాంజాయి విషయంలో, రౌడీయిజం విషయంలో జీరో టాలరేట్ చేసే ప్రసక్తే లేదు. నిందితులు ఎటువంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి మీద రౌడీయిజం అయితే జీరో టాలరెన్స్ అని ఒక పాలసీ పెట్టుకున్నాం. అలాగే నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే, ఈ గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో ఇక టౌన్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాం. చక్కగా ఒక మంచి పౌరులాగా, బాధ్యత కలిగిన పౌరులాగా తయారై మళ్ళీ బయటకు వస్తారు. ఈ గాంజాయి మత్తు నుంచి యువత బయటికి రావాలి. ఈ నేరాలకు పాల్పడే ఒక ప్రవృత్తి నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మీ మాధ్యమం ద్వారా ప్రజలకు నేను కోరుకుంటాను. జోసఫ్ జేమ్స్ కదా, జోసఫ్. ఓకే, థ్యాంక్ యూ. పెంచలే కేసు ఇన్వెస్టిగేషన్ రూరల్ సిఐ, రూరల్ డిఎస్పీ గారు. ఇది హౌస్ సెర్చ్ జరిగిన కన్సైన్మెంట్కి మాత్రమే ఈ కేసు. ఎక్కడ? హౌస్ సెర్చ్లోనే, ఇంటి దగ్గరే. తాళం అక్కడికి వచ్చింటే మనం సర్ప్రైజ్గా సస్పెక్ట్ కాబట్టి అదుపులో తీసుకొని తాళం లేదని చెప్పింది. దాదాపు గంటన్నర వెయిట్ చేస్తే తాళం రాలేదు. అందుకని ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఇంటి బద్దలు కొట్టి మరి సెట్ చేయడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన
అరుదైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.